హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు దోసకాయ కూర నేను చేసి చూపిస్తానండి. సూపర్ టేస్ట్గా చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ విఎల్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు అయితే ఒక్కసారి చూడండి దోసకాయ కూర ఏ విధంగా తయారు చేయాలి. ఒక్క దోసకాయతో మీకు చపాతీలు పూరీలు దేంట్లో అయినా నంచుకొని తినే విధంగా నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పొరలుగా తీసుకోండి. ముక్కలు కొయ్యొద్దండి, అట్లా పొరలుగా తీసేసి 3 ఉల్లిపాయలను అలా పెట్టండి. కరివేపాకు ఒక దోసకాయని కట్ చేసి పెట్టుకోండి చిన్న ముక్కలుగా. టమాటాలు ఒక 5 పెట్టుకోండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇదిగోండి ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఇదిగోండి కారం ఒక కప్పులోకి ఒక స్పూనున్నర కారం తీసుకోండి. ఒక టేబుల్ స్పూనున్నర కారం తీసుకొని ధనియాల పౌడర్ ఒక స్పూన్ తీసుకోండి. ఒక చిన్న స్పూన్ వరకు తీసుకోండి, ఎక్కువ అక్కర్లేదండి. మీకు దోసకాయ టేస్ట్ని అలాగే ఉంచాలంటే మనం ఈ మసాలా తక్కువ వేసుకోవాలండి. అప్పుడు మీకు దోసకాయ టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట. ఉప్పు ఒక టేబుల్ స్పూను, పసుపు వేసుకుంటే దీంట్లో వేసుకోండి, లేకపోతే మీరు కర్రీలో కూడా వేసుకోవచ్చు. గరం మసాలా ఒక స్పూను. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా చక్కగా కొంచెంసేపు వాటర్లో పోసి నానబెడతామండి. ఇలా చేయటం వల్ల కర్రీ టేస్ట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీరు చపాతీలో కానీ పూరీలో కానీ దేంట్లో నంచుకున్నా కూడా ఈ కర్రీ అద్భుతంగా అయితే ఉంటుంది. ఒకసారి దోసకాయ కర్రీ, చాలామంది దోసకాయ కూర తినరండి. దోసకాయ కూర చేయటం కూడా కొంతమందికి టమాటోను అది వేసి చేస్తూ ఉంటారు. అది అంత ఎక్సలెంట్గా ఉండదు. ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ అయిన కర్రీ మీకు నేను చేసి చూపిస్తున్నాను. మీరు ఇవ్వండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు చక్కగా సాయంత్రం పూట చపాతీలో కూడా నంచుకొని ఈ కర్రీని అయితే మీరు తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. పూరీలో కూడా తినొచ్చు. ఇదిగోండి ఒక వెల్లుల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా వేసుకోండి. ఒక పాన్ తీసుకోండి, దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఈ వెల్లుల్లిపాయ సన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. ఇదిగోండి ఒక ఉల్లిపాయ, కరివేపాకు ఈ విధంగా సన్న ముక్కలుగా కోసుకోండి. కరివేపాకుని ఎప్పుడైనా మీరు వేసేటప్పుడు తీసి పారేసే విధంగా అయితే వేయొద్దండి. కరివేపాకు చాలా మంచిది కాబట్టి మనం సన్న ముక్కలు కోద్దాం. పచ్చిమిరకాయలు ఒక 2 పచ్చిమిరకాయలు ఈ విధంగా వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని మనం వేయించుదాం. కరివేపాకు కొంచెం వద్దే వేస్తానండి నేను, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది, మన జుట్టుకు మంచిది కాబట్టి. మీరు కూడా కరివేపాకుని తీసి పడేయొద్దండి. కరివేపాకుని తీసి పడేయద్దు, మీ చుట్టుపక్కల జనాన్ని కూడా తీసి పడేయమాకండి. ఎవరికైనా ఎవరికున్నా విలువ వాళ్ళు ఉంటుంది. మనిషిని మనం గౌరవిద్దాం, మనుషుల్ని. ఇదిగోండి ఇప్పుడు మరియు చక్కగా వేయించుకోండి. వేయించుకున్న దాంట్లో నేనైతే ఒక దోసకాయ తీసుకున్నాను. మీకు పెద్ద ఫ్యామిలీ అనుకోండి, మీరు ఎన్ని దోసకాయలైనా తీసుకోండి, అలా అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఆ దోసకాయ, టమాటాలు ఒక 5 వరకు తీసుకోండి, లేకపోతే 4 తీసుకోండి. మీకు ఎంత కావాలి కర్రీ. మీ ఇంట్లో 2 ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, దాన్ని బట్టి అనమాట. నేనైతే ఒక 4 టమాటాలు తీసుకొని ఇట్లా మనం ఉల్లిపాయ కోస్తాం చూసారా, సన్నగా ఉల్లిపాయని మనం పొడుగ్గా కోస్తాం కదా, అట్లా కోసాను అనమాట. నేను సన్న చిన్న ముక్కలు కోయలేదు, ఉల్లిపాయని కోసినట్టుగా పొడుగ్గా కోసాను అనమాట. పొడుగు ఉల్లిపాయలు మనం పలావులు వేస్తాం కదా, అలా. ఇవ్వండి ఇప్పుడైతే టమాటాలు వేసాము. ఇప్పుడు ఇవ్వండి మనం చీల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయల వరకు చీల్చి పెట్టానండి నేను. ఆ 3 ఉల్లిపాయలను కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసేయండి. అద్భుతంగా ఉంటుందండి దోసకాయ కూర ఇది అని అనుకుంటారు మీరు. ఎంత టేస్ట్ ఉంది ఇది దోసకాయ కూర, అసలు ఎవరు గుర్తుపట్టరు కూడా. అంటే దోసకాయలు చూసి గుర్తుపడతారు, కానీ ఆ టేస్ట్ని చూసి మాత్రం లాగిచ్చేస్తారండి. రైస్ ఒక ప్లేటెడ్ అన్నం లాగిచ్చేస్తారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. ట్రస్ట్ మీ, నమ్మండి. ఒకసారి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో చూసి, వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది. ప్లీజ్ లైక్. ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం పసుపు వేసుకున్నాను. మీరు ఇందాక మనం నానబెట్టాం కదా కారం అయింది, దాంట్లో వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇప్పుడు వేసానండి. కొంచెం మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ ఫుల్గా లిడ్ క్లోజ్ చేసేసి మగ్గనివ్వండి ముక్కల్ని. దోసకాయ ముక్కలు చూస్తానికి అలా ఉంటాయి, కానీ కొంచెం గట్టిగానే ఉంటాయండి అవి, కాబట్టి మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గిన దాంట్లో సరే ఒక్కసారి మూత తీసి చూసుకుందాం మరి మనం. మగ్గిపోయిందండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా, వైట్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ అండ్ కలర్ఫుల్గా ఉందండి కర్రీ మనకి.
ఇదిగోండి ఇప్పుడైతే మనం ఒకసారి అటు ఇటు తిప్పుకొని మనం నానబెట్టుకున్నాం కదా ధనియాల పొడి, గరం మసాలా, ఆ వాటర్ పోసేద్దాం. ఇంక మీరు ఎక్స్ట్రా కారం కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి. అంటే మనం కరెక్ట్గా వేసేసాం. ఇప్పుడు అది కడిగి కొంచెం వాటర్ పోసుకోండి. ఒక 2 కప్పుల, అదే కప్పు మీకు చూపించాను కదా, ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోండి. ఇలా 2 కప్పులు వాటర్ పోసుకోండి. చక్కగా పోసుకొని కర్రీని అయితే ఉడకనివ్వండి. దోసకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి టమాటా ముక్కలు ఉడకాలి, దోసకాయ ముక్కలు ఉడకాలి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడకాలి. కాబట్టి మీరు దాంతో ఒక 2 కప్పులు వాటర్ పోసుకోండి. మీకు చూపించిన వైట్ కప్తో. అంతేనండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకొని మీరు మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి. ఇది మీరు చపాతీలో తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి. పూరి, చపాతీ దేంట్లో అయినా మీరు వాడుకోవచ్చు మీరు. అట్లాగే అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. దోసకాయ కూర తిన్నన్న వాళ్ళైతే ఈ కర్రీ టేస్ట్ చూసి మీరు చెప్పమాకండి, టేస్ట్ చూసి తినేస్తారు వాళ్ళు. అంతేనండి, అయిపోయిందండి మన కర్రీ. ఒక్కసారి మళ్ళీ మూత తీసుకొని అయితే మనం చూసుకుందాం. 5 నిమిషాలు అయిందండి. 5 నిమిషాలు, ఎందుకంటే మనకు దోసకాయ ఉడకాలి. మనం గింజలతో సహా దోసకాయ వేసాం కాబట్టి కొంచెం ఉడకాలి కాబట్టి 5 నిమిషాలు అయితే పట్టిద్ది మీకు. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత వాటర్ అంతా ఇలాగా ఎవాపరేట్ అయిపోయి ఆ మాత్రం వాటర్ ఉండాలండి. కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది కర్రీ ఆరిన తర్వాత. అంతేనండి, ఇంకా మీరు స్టవ్ తీసేసుకొని సర్వ్ చేసేసుకొని తినేయచ్చండి. మీరు వేడి వేడి తింటారో, మీరు ఎట్లా తింటారో, ఎలా తిన్నా కూడా అసలు వేడి వేడి పూరీలు చేసుకొని చపాతీలు చేసుకొని తింటే మీరు ఇంకా ఎన్నో తింటారంటే అంత బాగుంటుంది. ఒక్కసారి దోసకాయ కొన్ని విధంగా అయితే మీరు ట్రై చేసుకోండి. మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా అయితే దోసకాయ కూరండి ఎవరైనా తిన్న వాళ్ళకుంటే ఈ విధంగా చేసుకోండి. రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఇలా ఈజీగా కర్రీస్ అయితే నేను చేసి చూపిస్తూ ఉంటాను. తప్పకుండా చూడండి. నా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తుంది.